వెల్కమ్ టు క్రేజీ శ్రీను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ 8కి సంబంధించి అయితే వీడియో ఇది. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేనైతే ప్రజెంట్ మా విలేజ్లో ఉన్నా. సో లొకేషన్ అయితే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ లొకేషన్ ఎక్కడ అంటే మా విలేజ్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి దక్కుల చెరువు. ఇది చాలా ఫేమస్. చెరువులో అంత వాటర్ లేవు, సో వాటర్ ఉంటే మాత్రం లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ అయితే చేయండి, అట్లా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు మీరు లైక్లో కొట్టడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకైతే వీడియో రికమెండ్ అవుతుంది. సో మనకు ఛానల్కి మనం అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. సో మీరు లైక్తోనైతే మన ఛానల్ లేపండి. సో అట్లాగే మీకు నచ్చితే వీడియో నచ్చితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం బిగ్ బాస్కు సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దాంట్లో కొందరు కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంకా కొంచెం కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కుషితా కల్లపు. ఈమె అయితే రీసెంట్గా బాబు అనే సినిమాలో హీరోయిన్గా చేసింది అర్జున్తోని. సో ఈమె వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో అట్లాగే నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ గారు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈయన పోయిన సీజన్లో వస్తారని చెప్పారు. సో కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్ళీ ఆ సీజన్లో అయితే రాలేదు. సో ఈ సీజన్లో కన్ఫామ్గా వస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి జబర్దస్త్ నుంచి రీతు చౌదరి. సో ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా హల్చల్ అయితే చేస్తుంది తన పిక్స్తోని. సో ఆమె వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అట్లాగే మనకు జబర్దస్త్ నుంచి ఈసారి మనకు బుల్లెట్ భాస్కర్ వస్తాడనే టాక్ అయితే ఉంది. సో ఆయన వస్తే చాలా బాగుంటుంది హౌస్లోకి. సో ఇంకా మనకు నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఫేమస్ ఆస్ట్రాలజర్ మన వేణుస్వామి అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో చాలా హల్చల్ చేయబోతున్నాడు. సో రీసెంట్గా ఏపీలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ఓడిపోతుందని చాలా వీడియోలు అయితే చెప్పిండు. సో ఎలక్షన్ తర్వాత ఆయన మాటను అయితే వెనక్కి తిరిగి తీసుకున్నాడు. సో అట్లాగే మనకు ఇంకో నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు జబర్దస్త్ నుంచి చెమ్మక్ చంద్ర అయితే రావడం జరుగుతుంది. అట్లాగే మనకు నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది ఈమె సురేఖ వాణి. ఈమె అయితే ఈసారి బిగ్ బాస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. అట్లాగే వాళ్ళ డాటర్ వచ్చేసి మనకు సుప్రీత. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు కానీ లేకపోతే ఇద్దరైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లాగే మనకు నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరంటే శ్వేతా నాయుడు. సో చాలా వీడియోల్లో ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మన మహబూబ్తోనైతే చాలా డ్యాన్స్ వీడియోస్ అయితే చేసింది. సో ఆమె అయితే చాలా మంచి డ్యాన్సర్. సో ఆమె ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతుంది. అట్లాగే మనకు నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చేసి అంజలి పవన్. సో ఈమె యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమ్ అయితే ఉంది. అట్లాగే ఈమె చాలా మంచి యాక్టర్. సో ఈమె కూడా వచ్చే అవకాశాలు అయితే మనకు ఈసారి బిగ్ బాస్ సీజన్లో అడుగుపెట్టే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి ఫైనల్ లిస్టు. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీకు ఎవరు ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ బిగ్ బాస్లోకి ఎవరు వస్తే బాగుంటుందో అని మీ కామెంట్ అయితే చేసేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.